హే గైస్, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో ఇది చాలామంది చాలా రకాలు చెప్తున్నారు, బట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చాలామంది తెలియదు. సో నేను వచ్చేసి నా ఫ్రెండ్తో రీసెంట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళి విజిట్ చేసి మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి మీకు అయితే పెట్టాను. అండ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఈ ప్లేస్లో మాత్రం ప్రజెంట్ ఎంట్రీ అయితే లేదండి, సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడికి రావడానికి అయితే ఎంట్రీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు రావాలనుకుంటే చాలా కష్టం, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్దాం. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్డి వ్లాగ్స్. సో గైస్, ఈ మధ్య రీసెంట్గా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ చేస్తున్న ఒక హౌస్ వీడియో వచ్చేసి, ఇది హౌస్ కాదు ఒక స్కూల్ అనమాట. సో మన బ్యాక్ సైడ్ వచ్చేసి కనిపిస్తుంది కేశవరెడ్డి స్కూల్ అనమాట. ఇది రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతుంది. సో మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దీని రూట్ పోవాలంటే టోటల్ మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం చూపిస్తాను. సో కర్నూలు సిటీ అవుట్కట్స్ టోల్ గేట్ దగ్గర ఉంటుంది. సో ఎలా రావాలి అనేది మీకు వీడియో మొత్తం చేస్తాం. సో ఫస్ట్ ఛానల్ ఇంట్రో వేసుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో పర్మిషన్ లేదంటున్నారు, సో చూద్దాం, మొత్తానికి అయితే ట్రై చేద్దాం. మీకు వీడియో చూపడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ సో గైస్, మనం వీడియోలోకి ఎంటర్ అయితే ఇది వచ్చేసి సిటీ అవుట్కట్స్ అనమాట. కర్నూలు అవుట్కట్స్లో బీ తాండ్రపాడు అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ లా ఉంటుంది కర్నూలు సిటీ అవుట్కట్స్లో. సో ఈ బీ తాండ్రపాడు నుంచి మేమైతే వెళ్తున్నాము. సో మీరు వచ్చేసి ఎక్కడి నుంచి అయినా రావాలనుకుంటే కూడా రావచ్చండి. చూసుకోవచ్చు, మీకు లెఫ్ట్ సైడ్లో బీ తాండ్రపాడు అని చెప్పేసి నేమ్ ప్లేట్ కనిపిస్తుంది కదా. సో ఈ తాండ్రపాడు దాటి మనం ముందుకు వచ్చేస్తే నన్నూరు టోల్గేట్ ప్లాజా అని చెప్పేసి ఇది హైవే రూట్ అనమాట. సో మన తిరుపతికి వెళ్ళే హైవే రూట్ అనమాట ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని మీకు కనిపిస్తున్న నన్నూరు టోల్ ప్లాజా. ఈ నన్నూరు టోల్ ప్లాజాకి వస్తే మీకు వచ్చేసి ఈ ప్లేస్ అనేది కనిపిస్తుంది. కానీ మీకు ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడికైతే ప్రజెంట్ ఎంట్రీ అయితే లేదండి. పోలీసులు ఉన్నారు, చాలా చెకింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా వాటర్ పాయింట్స్ అని చెప్పేసి, ఇదే వెంచర్. ఈ వెంచర్లో నుంచి మనమైతే స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఎక్కడ కూడా మనం టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉండాలి. సో మనకి మధ్యలో ఇట్లాంటి చెట్లు కనిపిస్తుంటాయి, ఇది ఒక వెంచర్లా కనిపిస్తుంది. సో రాంగ్ ప్లేస్ అనుకోవచ్చు, అసలు అలా కాదండి. ముందుకు వస్తే మనకి ఇక్కడ వచ్చేసి మట్టి రోడ్డు తగులుతుంది. సో నేను వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసింది ఏంటంటే, ఇది వచ్చేసి ఇక్కడ లీగల్ ఫైనాన్షియల్ ట్రబుల్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. దీని పేరు వచ్చేసి కేశవరెడ్డి స్కూల్ అనమాట. సో దీనివల్ల ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ ప్లేస్ని అయితే వీళ్ళు స్టాప్ చేశారు. సో నేను మట్టి రోడ్ దాటి ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి ఇలాగే ముందుకు వెళ్ళాలండి. సో ఇలాగే ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఎంట్రీలోనే మీకు కనిపిస్తుందండి కొంచెం. సో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఒక పెద్ద హౌస్ లా ఉంటుంది, ప్యాలెస్ లాగా. బట్ ఇది ప్యాలెస్ కాదు, కేశవరెడ్డి హై స్కూల్ అనమాట. సో ఇది అనమాట మనము. సో మనమైతే రీచ్ అయిపోయినాం. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఒక సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మధ్యలో ఆపేశారు పోవద్దని చెప్పేసి. బట్ మేము వాళ్ళకి తెలియకుండా ఏదో విధంగా ఏదో ఒక మాటలు చెప్తూ లోపలికి అయితే వెళ్ళాము. బట్ అది అందరికైతే పాసిబుల్ అయితే అవ్వదండి, ముందే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి కేశవరెడ్డి స్కూల్ అనమాట. సో కెమెరా కొంచెం అటు ఇటు తిప్పుతున్నా ఏమనుకోదండి, ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు సడన్గా వచ్చారు కాబట్టి. ఇది వచ్చేసి బయట సైడ్ ఉన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇలా మేము వీడియో రికార్డ్ చేసినప్పుడు సడన్గా సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. సెక్యూరిటీతో మేము కొంతసేపు మాట్లాడినాము, ఏం మాట్లాడినాం, ఎలా మాట్లాడినాం, దీని గురించి డీటెయిల్స్ కనుక్కున్నాం. ఎందుకు బంద్ చేసిన ఇది ఎందుకు బంద్ చేసినారు? దీన్ని కోర్టులో ఉంది. కోర్టులో ఉంది అంటే ఏం జరిగింది? ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమా? ఏది స్కూల్ ఇది? కేశవరెడ్డి స్కూలా? అది మన బుధారపేటలో ఒకటి ఉంది కేశవరెడ్డి స్కూల్, అదొకటి. మన ఇప్పుడు ఇది ఇది ఎప్పుడు బంద్ చేసినారు? ఇది 2018 కాదు, 18 కూడా నడిచింది. నడిచింది కదా మా వెనకాల గ్రావెల్ ఉండే మా టిప్పర్లో. మేము వస్తుండే టిప్పర్లకి గ్రావెల్ మట్టి వేసుకుపోయి 2019 వరకేమో వచ్చింది అన్నారు. ఇది నువ్వు ఎన్ని ఏళ్ళు చేస్తున్నావు? ఇక్కడ మేము 3 ఏళ్ళు అయిపోయా. లేదు, మాకు 2015 వరకు మాకు ఆధారాలు దొరికినాయి దీంట్లో. అవునా? హాల్ టికెట్లు అవి 2015 వరకు హాల్ టికెట్లు అవన్నీ ఉన్నాయి. అంటే స్కూల్ ఇది హాస్టల్ ఇది రెండుదేనా? రెండు అంటే స్కూల్ ఇది హాస్టల్ అది లోపలనే ఉంది, పైన రూమ్ లో అవి అన్నీ ఉన్నాయి. లోపల అన్నీ ఉన్నాయా? మొత్తం పడిపోయిందంట, ఏమంతా కిటికీల కాంచి అన్ని ఎత్తుకోపోయినారు. అరే దొంగలు వస్తుంది. సో గైస్, మీరైతే మొత్తం విన్నారు కదా. సో ఇది వచ్చేసి కేశవరెడ్డి హై స్కూల్ అనమాట. 2015లో ఇది వర్కింగ్ అనేది స్టాప్ చేశారంట. బట్ బయటకు వచ్చేసి 2018, 19 వరకు కూడా రన్నింగ్ అయిందని చెప్పేసి అన్నారు. బట్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి ఇది స్కూల్ రన్ అయింది 2015 వరకే. ఎందుకంటే మీకు విత్ ప్రూఫ్తో పాటు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడికైతే మళ్ళీ చెప్తున్నారు, ఎంట్రీ అయితే అస్సలు లేదండి.
గుర్తుపెట్టుకొని ఎవరైనా రావాలనుకుంటే ఆ ఆలోచన మానేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా దారుణంగా ఉంది. మరి మేము ఎలా వెళ్ళామంటే దానికి కొన్ని టెక్నిక్ యూజ్ చేసుకొని మేమైతే వెళ్ళాము. అండ్ ఇక్కడికి అయితే పర్మిషన్ లేదు. ఓకే, అండ్ బయట వచ్చేసి దీని గురించి ఒక పుకారు ఏముందంటే ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేశారు, దానివల్ల ఈ స్కూల్ని బ్యాన్ చేశారని చెప్పారండి. బట్ అదైతే కాదు. సో వీళ్ళకి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయంట కేశవ్ రెడ్డి వాళ్ళకి. సో దాని వల్ల వీళ్ళు క్లోజ్ చేశారు ఈ స్కూల్ని. సో ఇదైతే వచ్చేసి కేశవ్ రెడ్డి స్కూల్ అనమాట. సో 2015లో దీన్ని రన్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి దీన్ని స్టాప్ చేసేసి ఇలా వదిలేశారనమాట. ఇక్కడ అందరూ చాలామంది డ్రింక్ చేస్తూ లేకపోతే అమ్మాయిలను తీసుకొచ్చి గలీజ్ పనులు చేయడం వల్ల పోలీస్ సెక్యూరిటీ వాళ్ళైతే ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఓకే, కొన్ని చోట్ల నేను వాయిస్ రికార్డ్ ఇవ్వలేకపోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో అర్థం చేసుకొని వీడియో అయితే చూడండి మొత్తం. ఓకేనా గైస్, ఇది వచ్చేసి స్కూల్ బయట ఉన్న మీటింగ్ హాల్ అనుకుంటా. చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. నార్మల్గా మార్నింగ్ పూట ప్రేయర్ జరిగే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి పెట్టిన ప్లేస్ అనుకుంటాను. సో మొత్తం పడిపోయింది, పైన పెంకులన్నీ హోల్స్ పడ్డాయి, చూసారా చాలా దారుణంగా ఉందన్నమాట. సో వెరీ సూన్ ఇది స్టార్ట్ చేసింది అన్నారు. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం, ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. మొత్తం వచ్చేసి గ్లాసెస్ అన్నీ కూడా పగిలిపోయినాయి. సో అంతా గలీజ్ ఉంది లోపల. స్విచ్ బోర్డులతో సహా మొత్తం బీకుని విన్నారు. మామూలుగా కాదు, దారుణంగా. మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది అంట. అవి వేరే వాళ్ళు ఉంటారంట నైట్ వచ్చి. కాదు, ఆడ ఉంది కదా టర్నింగ్, ఆ టర్నింగ్ కాడ వాళ్ళు మాత్రం ఉంటారంట. వీళ్ళందరూ ఎవరు ఉన్నారంట ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి, సో గైస్ ఇది వచ్చేసి మేబీ స్టాఫ్ రూమ్స్ అనుకుంటాను. సో చూసుకోవచ్చు మొత్తం అన్ని ఫ్యాన్లు వైర్లు ఏమీ లేవు. సో ఏసీ సాకెట్స్ అవి పీకేస్కి వెళ్ళిపోయారు ఏసీవి. మొత్తం చూడండి ఇలా ఉంది. సో అంతా కింద వుడ్ టైల్స్ అన్నీ కింద పడిపోయాయి. సో ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవి డోర్స్ ఎంట్రీ. సో మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్దాము. సో ఇది వచ్చేసి క్లాస్ రూమ్. అర్జున్, క్లాస్ రూమ్ ఇది. సో అప్పట్లో వేసిన డ్రాయింగ్స్ ఇంకా ఉన్నాయి, మేబీ ఇది తెలీదు. డేట్ ఉంటుంది నార్మల్గా, దీంట్లో డేట్స్ కనిపించట్లేదు. ఇది ఎవరో మొబైల్ నెంబర్ రాశారు దరిద్రులు. సో ఇది వచ్చేసి ఒక క్లాస్ రూమ్ గైస్. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ ఇలా ఉంది. కిందికి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక స్టెప్స్. ఇది ఒక కారిడార్. సో చాలా పెద్దగా ఉందన్నమాట. సరే వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. సో అన్నీ మీకు చూపించడానికి టైం అవ్వదు, జస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయి అలా చూపించేస్తాము. సో క్లీన్ కట్గా చూపించడం మాకు అయితే అవ్వదు, ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకుంది దీనికోసం అనమాట. ఇది ఒక క్లాస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ రోల్ నెంబర్ ఆన్ ప్రో. సో ఇది ఒక క్లాస్. ప్రతి రూమ్లో ఏసీ కదా. సో ఎవ్రీ రూమ్లో ఏసీ అంట. సో వచ్చేసి కాలేజ్ అయితే కాదు గైస్, ఇది వచ్చేసి స్కూల్ అనమాట. అండ్ చూసుకునే బోర్డ్స్, ఇంకా ఈ రూమ్స్లలో వచ్చేసి ప్రతి బోర్డు మీద ఇంకా రాసినట్టు అట్టే ఉన్నాయి. సో బోర్డ్స్ మీద రాసినట్టు అలానే ఉన్నాయి, ఇంకా ఎవరు చేరుకోలేదు. ఇంకా అట్లే ఉన్నాయంటే నీట్గా బెటర్. డేట్ వచ్చేసి 2015, 4/4/2015. సో ఇది 2015లో, ఇది 8th క్లాస్ అనమాట బోర్డు ఇది. సో 2015లో 8th, ఇది 14/4/2015. అంటే 2015లో ఈ స్కూల్ ఇంకా రన్నింగ్లోనే ఉంది అప్పుడు. సో ఒక క్లాస్ రూమ్, ఇక్కడ ఏదో పేర్లు రాశారు. సో ఈ స్కూల్లో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. 2014 to 15 క్లాసెస్ వాళ్ళంట. లవ్లీ ఫ్రెండ్స్. సో ఇది క్లాస్ సిట్టింగ్ ఏరియా. ఒకప్పుడు ఎంత బాగుండదో ఇప్పుడు ఇలా అయిపోయింది.
ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్లో వాష్రూమ్స్ అనమాట. ఆ వాష్రూమ్స్ దగ్గర ఇంకొక రూమ్ ఉంది. మేబీ ఇది కిచెన్ అనుకుంటాను, కిచెన్లా ఉంది. మేబీ ఇది ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ బండలతో చేయించారు. సో ఇది మేబీ ల్యాబ్ అనుకుంటున్నా, కిచెనో తెలీదు. సో చూసుకోండి ఇలా ఉంది. అంటే ఇక్కడ ల్యాబ్లో చేసేవాళ్ళకి అనమాట మేబీ ఇది. సో ట్యూబ్ లైట్ ఇంకా ఉందంటే గ్రేట్. ఇక్కడ అక్కడ చూడు, ఇది ఎవరు చూసలేడు ఉన్నారు. సో ఇంకా ఇది వాష్రూమ్స్ అనమాట. సో డోర్స్ ఇలా ఉన్నాయంట. సో ఇంకా ఇదంతా చూసేసాక మనమైతే ఇంకా పైకి వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళిపోయి పైన చూసుకుందాం మొత్తం. ఓకే, సో మనమైతే పైకి వెళ్దాం. పైన కూడా ఇంకా ఉన్నాయి. అది చూసావు కదా నువ్వు, కాలిపోయిందని చెప్పావుగా, అది ఇదే కదా పైన వేది. సో ఇవి వచ్చేసి స్టెప్స్ గైస్. సో పైకి వెళ్ళడానికి దారి. సో మొత్తం పిచ్చుకల గూళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ, అంతా కాకి రెట్టలు అవన్నీ. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉంది. సో ఇక్కడికి వస్తే పైన కూడా సేమ్ క్లాసెస్ ఉన్నాయి ఇలానే, మనం కింద ఎలాగైతే చూసామో అలానే సేమ్ క్లాసెస్. సో చుట్టూ కింద ఎలాగో పైన అలా పైన అలానే ఉందన్నమాట. ఇంకేవన్నీ షూస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ అనమాట. సో ఇవన్నీ ఇంకా క్లాస్ రూమ్స్ ఇవి, ఇంకే వద్దులేండి. అవును, ఇంకా పైన కాదు, టాప్, అది పైన టాప్ వ్యూ. సో మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఇందాక అటు సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ నుంచి చూద్దాం. మనం ఇందాక చూసే కాల్వాగో బ్యాక్ సైడ్ అక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మొత్తం రూమ్స్ అనమాట. క్లాస్ రూమ్ ఇంకొకటి ఇక్కడ. ఇది కాటన్ కోసం ఎవరో యూజ్ చేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. మేబీ ఇది ఫుడ్ తినడానికి యూజ్ చేసే ఏరియా ఉండొచ్చు, చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో మొత్తం ఇదంతా దూది పరుపులు, పడుకునే హాస్టల్ వాళ్ళ కోసం పెట్టిన బెడ్స్ అనుకుంటా. మేబీ అంతా గలీజ్ చేసేసారు. కిటికీలు కూడా పగలగొట్టేశారు, మొత్తం పీక్కుని వెళ్ళిపోయారు. డోర్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. ఇది హాస్టల్ అనుకుంటా రూము. పైకి వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మేబీ క్లాస్ లేదు, ఉంది, ఓపెన్ చేసి ఉంది, అది ఇందాక చూసా. సో అక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఇందాక మనం చూసింది. అంతా కాల్ చేశారు. బట్ చాలా బాగుంది ప్లేస్ మాత్రం. సపరేటా మొత్తం ఆ రూమ్ కనెక్షన్ వేరు, ఈ రూమ్ కనెక్షన్ వేరు. ఇక్కడ మేబీ ఏదన్నా పెట్టుకునే దానికి ర్యాక్స్ కట్టించేది. దరిద్రులు అంతా. సో ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చాలా రూమ్స్ ఉన్నాయి, పోయే కొద్ది రూమ్స్ వస్తూనే ఉన్నాయి. చూద్దాం, మేబీ ఇంత దూరం వచ్చినదే ఒకటి. ఇవన్నీ మామూలుగా బయట బయట ర్యాక్స్ పెట్టుకోవడానికి, అంటే షూస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇవి. గైస్ నిజంగా చాలా దారుణం చేశారు దీంట్లో, అంతా ఫైర్ చేశారు. మేబీ టైంపాస్ కానీ వాళ్ళు కానీ పని పడలేని వాళ్ళు కానీ చేసిండొచ్చు మేబీ. సో మొత్తం ఇలా ఫైర్ చేశారండి, బ్లాక్ అయిపోయింది టోటల్గా. అదే కదా, రూమ్ అంతా బ్లాక్ అయిపోయింది చాలా టోటల్. సో గైస్ ఇది అన్నమాట. ఇంకా అక్కడ దాకా రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇందాక చూసినట్టే సేమ్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. ఇంకా అన్నీ చూపిస్తే ఇంకా బాగోదు. సో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకు పర్మిషన్ లేదన్నమాట షూట్ చేయడానికి ఎక్కువగా. సో లైట్గా చూపిస్తాను మీకు. క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్. సో పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇంకా గైస్ ఇక్కడ ఎవరిదో స్కూల్ బెల్ట్ అయితే పడింది. మేబీ అప్పట్లో ఉన్న స్కూల్ వాళ్ళది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక యూనిఫామ్ అయితే ఉంది. ఇది మేబీ ప్యాంట్ ఎవరిదో. అక్కడ ఉన్నాయి డ్రెస్సెస్ చూసుకోవచ్చు. సో ఈ రూమ్ వచ్చేసి ఇలా ఉంది. చూసుకుంటే ఇక్కడ వాష్రూమ్స్ అనమాట మనకి. మేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండొచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో మొత్తం ఇది వాష్రూమ్ ఏరియా. ఇంకా దీని పక్కన వచ్చేసి మనం చూసుకుంటే ల్యాబ్ రూమ్ అనుకుంటా. ఇది మేబీ ల్యాబ్ అయితే కాదు, ఇది
సో ఇక్కడ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా దారుణంగా ఏం చేయాలి వీళ్ళని. ఇక్కడ చూడండి కాండమ్ ప్యాకెట్స్ ఇక్కడ ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరిని ఇక్కడ రానివ్వట్లేదు గైస్. సో మేబీ నెక్స్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ముందే చెప్తున్నాను పర్మిషన్ అయితే ఉండదండి. సో చూసుకోండి ఇక్కడంతా నిరోధ్ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి. ఇది చూపిస్తాను మీకు. సారీ. సో ఇక్కడంతా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇది ఎవరిదో స్కూల్ యూనిఫామ్ షర్ట్. ఇక్కడ చూడండి ఇక్కడ కాండమ్ ప్యాకెట్స్ అండ్ ఇక్కడ కాండమ్ ప్యాకెట్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మనం బయట వ్యూ చూసుకోవచ్చు. ఇందాక మనం చూసాం ప్లే ఏరియా. సో ప్లే ఏరియా వ్యూ అనమాట ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ వాటర్ ఇది. సో ఇది అనమాట ఇక్కడ. ఇంకా దీని పక్కనకి ఇంకా చాలా ఉన్నాయి అనమాట చూడడానికి ప్లేసెస్. ముందుకు వెళ్తే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎవరిదో డ్రెస్ పడింది. మేబీ బాయ్ ఆర్ గర్ల్ డ్రెస్ ఆర్ తెలీదు. ఇది సో ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇందాక మీరు చూసింది ఈ రూమ్ అనమాట. బెల్ట్ అక్కడ పడింది చూడండి. ఓకే. సో ఇంకా మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం వస్తుంది. సో గైస్ మనమైతే ఇంకొంచెం పైకి వెళ్దాం. స్టెప్స్ ఎంట్రీ ఉందో తెలియదు మనకి, బట్ ట్రై చేద్దాం. ఎంతవరకు లేదా దొరికి చూద్దాం. ఓ డోర్ ఓపెన్ చేసి పెట్టేశారు. పగిలిపోయింది. ఏంటది? నీట్ పేపరా? ఓకే. సో అప్పట్లో ఎగ్జామ్ పేపర్స్. అండ్ పైకి వెళ్దాం. సో ఫైనల్గా మనం అయితే పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేసాము. మనకు వే అయితే దొరికింది, బట్ చూద్దాం. సో పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. వా ఇంత ఖాళీ ప్లేసా గైస్, చూసుకోవచ్చు ఎంత ఖాళీ ప్లేస్ ఉందంటే పైన. వావ్, మధ్యలో రౌండ్కి ఇలా సర్కిల్ కట్టించారు చూడండి. సో ఇక్కడ నుంచి మనకి కింద చూపిస్తాను. అక్కడ కింద అక్కడ నుంచి వచ్చాము మనం అనమాట. అక్కడ నుంచి వచ్చాము. సో మొత్తం అయితే పైన ఇలా ఉంది టాప్ వ్యూ. వేరే లెవెల్ అయితే ఉంది పైన. సో ఇదే అనమాట పైన టాప్ వ్యూ. అది ఇందాక మనం చూపించిన రూమ్స్ ఉన్నాయి కదా, సో సేమ్ అవి కూడా ఇలానే ఉన్నాయి. సో ఇప్పుడు కిందికి వెళ్దాం. మనం కిందికి వెళ్ళని ట్రై చేద్దాం. సో కింద అక్కడికి వెళ్ళి కింద రూమ్స్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ డిష్ యాంటీనా అది ఉంది చూడండి, ఇలానే ఉన్నాయి. సో కిందికి వెళ్దాం. ఇంకా మేబీ ఇక్కడ పైన ఏముందో చూద్దాం. పైన ఏం లేదనుకుంటానా. సో ఇది టాప్ వ్యూ గైస్. ఇంకా పైన ఇంకా చుట్టూ ఉన్న ఏరియా ఇక్కడ. సో మనం ఇందాక ఇక్కడ నుంచి వచ్చేసాము. సో ఇప్పుడు అలానే కిందికి వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ఇది కేశవ రెడ్డి హై స్కూల్ అనమాట ఇది గైస్. ఇది వచ్చేసి మేబీ హాస్టల్లో ఉండే వాళ్ళకి రూమ్స్ అనుకుంటాను. 50 బెడ్స్ ఉన్నాయి చూడండి. సో బెడ్స్ ఉన్నాయి. వచ్చేసి హాస్టల్ కాలేజ్ స్కూల్ పిల్లలకి రూమ్స్ ఇవి మేబీ అనుకుంటున్నాం మేము, మాకు కూడా తెలీదు. ఇవన్నీ. సో కింద వచ్చేసి స్కూల్ రన్నింగ్లో ఉంది, పైన వచ్చేసి మొత్తం హాస్టల్ రూమ్స్ ఇవి. పోయేదే. అవి వాష్రూమ్స్ అనమాట. ఇక్కడ రూమ్లో ఉండే వాళ్ళకి వాష్రూమ్స్ అవి చూపిస్తే బాగోదు ఇంకా. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోదాం. సో కిందికి వెళ్ళి చూద్దాం మనము. బా సూపర్ ఉన్నాయి అన్నీ.
హ్యాండ్ వాష్ ఏరియా, సంపు. ఓ చాలా పెద్దగా ఉంది. లేలే మనం మాట్లాడుకుందాం. ఓ ఇందాక మనం చూసిన పైన, ఇక్కడ నుంచి మనం చూసినది చెట్లు మొత్తం అంటాను. పనస చెట్ట. ఓ పనస చెట్టు ఇది. మొత్తం బీర్ బాటిల్, వాటర్ బాటిల్ అన్ని తాగేది, బిర్యానీ డబ్బాలు, థమ్స్అప్ బాటిల్స్ యావ వేసినారు. ఓ ఇక్కడ సరస్వతి బొమ్మ వేసారు పెయింటింగ్. లేదులే వద్దులే, లోపలికి వద్దు, ఇక్కడనే చూద్దాం ఒక జస్ట్. వాళ్ళు ఉన్నాయి క్లాసెస్ పెద్దగా, ఇంత పెద్ద ఉన్నాయి కూడా క్లాసెస్ ఒక్కొక్కటి. అటు ఏదో పోదా? కాదు కాదు, ఇది ఒక్కటి చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ సైడ్ ఇది డైనింగ్ హాల్ ఏరియా అనుకుంటా. బయటికి వెళ్ళడానికి రూట్ ఇది. ఇట్లా పోదాం బయటికి మనం. అదే ఇది ఒక క్లాస్ రూమ్, ఇది ఒక క్లాస్ రూమ్. ఇవన్నీ క్లాసెస్కి పెట్టిన షూస్, ఇది వాష్రూమ్స్. వాష్రూమ్స్ లేవి. ఇవన్నీ క్లాసెస్ రూమ్స్. ఇవి షూస్ పెట్టిన ర్యాక్స్, లేకపోతే బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి కానీ దేనికైనా రూమ్స్ ఇవి. సో అక్కడ కూడా హ్యాండ్ వాష్ ఉన్నట్టు ఉంది. ఇంకా మాకైతే అక్కడి వరకే షూట్ చేయడానికి అయితే పర్మిషన్ వచ్చిందండి, ఎందుకంటే బ్యాక్ సైడ్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో మాకైతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా మేము అక్కడితో వీడియో క్లోజ్ చేసేసి బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి స్కూల్ బ్యాక్ సైడ్లో ఉన్న వాటర్ అనమాట. సో చాలా బాగుంది. సో ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. బాయ్ గైస్, వెళ్ళిపోతున్నాం ఇంటికి మేము.